రాజ్యసభలో కాంగ్రెస్ పెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించారు టీడీపీ ఎంపీలు. స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. హోదా కోసం టీడీపీ కృషి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కావాలని బురద జల్లుతోందని అన్నారు. రేపు రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని అన్నారు టీడీపీ ఎంపీ. ఈరోజు రేపు ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారు లోక్సభ రాజ్యసభలో. దానికి మద్దతు ఉంటుందా లేదా అనేది విధానం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర యొక్క శ్రేయస్సు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎవరు ఏ రకంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మనకు అభివృద్ధి కోసం ఎవరైనా సరే మేము తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే విధానంలో ఉన్నారు. రేపు ప్రవేశపెట్టేటువంటి ఆ బిల్లుకి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పాపాలు చేసినా సరే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విభజించినా సరే ప్రజలు గుర్తించుకున్నారు. కానీ మేము ఆ తప్పిదం చేయం. మన రాష్ట్రానికి మన అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తే ఏ రకంగా పరిష్కరించినా సరే మేము సిద్ధంగా ఉంటామనేటువంటి విధానంలో భాగంగా రేపు వారు ప్రవేశపెట్టేటువంటి ఆ బిల్లుకి రాజ్యసభలో ఉన్నటువంటి మా తెలుగుదేశం సభ్యులు తప్పనిసరిగా వారు అనుకూలంగా ఓటేయడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యే వరకు పార్లమెంటులో ఏ బిల్లు పాస్ అవ్వకుండా స్తంభింపచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే చంపేసి సంతాప సభ పెట్టినట్టు ఉందని అన్నారు సీఎం రమేష్. రాజ్యసభ జరగనివ్వకండి, లోక్సభ జరగనివ్వకండి. మీకు లోక్సభలో కూడా 44 మంది మెంబర్లు ఉన్నారు. అందరూ రోజుపై వెళ్ళో కూర్చోండి, మేము సహకరిస్తాం. మీరు కూడా రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా పాస్ కానివ్వకుండా ఆపండి. ఎందుకు ఈ ప్రభుత్వము ఏదైతే ఆంధ్రప్రదేశ్కు చెప్పినారో అవన్నీ కూడా జరగకుండా తీరుతాయని చెప్పి చెప్తాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు సిపిఐ, సిపిఎం, డీఎంకే, టీఆర్ఎస్ సహా మరికొన్ని పార్టీలు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. రేపటి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు పార్టీలను కలిసి మద్దతు కోరినట్టు చెప్పారు రఘువీరా. మీరు కుట్ర పన్నుతా అన్నారు. మీరు ఇప్పటికి కూడా అంటున్నారు ఓటింగ్కి వస్తే కదా చూసుకుందామని. మీరు ఏమైనా నాటకాలాడి ఏమైనా కుట్రలు పన్ని రేపు రానీయకుండా పోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్సభలో తొడగొట్టిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారని ప్రశ్నించారు సిపిఐ నేత నారాయణ. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో మాట్లాడటం లేదని అన్నారాయన. బీజేపీకి ఇవ్వటం లేదా, చంద్రబాబు తెచ్చుకోవటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు నారాయణ. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ లోక్సభలో కోరారు టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్. యూపీఏ హయాంలో స్వయంగా ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. బీజేపీ కూడా ఏపీకి 10 నుంచి 15 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరిందని గుర్తు చేశారు ఎంపీ. Please grant the special category status, because if the parliament is saying something, if the prime minister is saying something, the people believe in that. So either former prime minister or present prime minister, all the political parties including the BJP support a special category status to Andhra Pradesh, madam. There is a demand for a grant of special package for the 7 districts, madam. The government of India, they are given a 50 crores, madam. That is not enough. We are requesting 200 crores for each. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారాయన. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల దగ్గర సెక్రటరీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ వెనక్కు పంపేస్తున్నామని అన్నారు గంటా. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అన్నారు మంత్రి హరీష్ రావు. కోయల్ సాగర్ నుంచి 50,000 ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన మంత్రి భీమా ప్రాజెక్టు నుంచి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణానదికి పూజలు చేశారు. ఆ తర్వాత నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు కొత్తకోటలో భీమా లిఫ్ట్ 2 ద్వారా కూడా నీటిని విడుదల చేశారు. పాలమూరు జిల్లాకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందించడం పూర్వజన్మ సుకృతమని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల వల్లే ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్టు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పుష్కర ఘాట్లను సందర్శించారు. దుర్గగుడి, కృష్ణవేణి పుష్కర ఘాట్లను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. కృష్ణానదిలో బ్యారేజ్ దగ్గర నీటి మట్టం స్థాయిపై ఆరా తీశారు. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్స్ పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీలో రోడ్లు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల దుస్థితిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మరోసారి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సమీక్షలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ శాఖలు రోడ్ల మెయింటెనెన్స్ పై చూపిస్తున్న అశ్రద్ధపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 శాఖల ఇంజనీర్లు రోడ్ల మరమ్మతులపై ఉమ్మడి నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆయా శాఖల అధికారుల్ని ఆదేశించారు. హైకోర్టు విభజనపై తెలంగాణ వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. హైదరాబాద్లోనే 2 కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు తెలంగాణ అడ్వకేట్ జనరల్. హైదరాబాద్లోనే 2 కోర్టులు ఏర్పాటు చేయరాదంటూ గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. మరోవైపు హైకోర్టు విభజనలో తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్. రాజధాని కోసం 1500 కోట్లు ఇచ్చామన్న ఆయన ఆ డబ్బుతో హైకోర్టు నిర్మించే అవకాశం ఉందన్నారు. అయితే అసలు రివ్యూ పిటిషన్ను కొట్టివేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ కోరారు. ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిబిసిఐడి విచారణ చేస్తోంది. ఎంసెట్ కన్వీనర్ రమణారావు సిఐడి ఎదుట హాజరయ్యారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై తనకు తెలిసిన సమాచారాన్ని అందించారు. మరోవైపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల కాల్ డేటాను సిఐడి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో మొక్కలు నాటారాయన. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారాయన. మహబూబాబాద్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రకృతి వేషధారణలో కడియంకు స్వాగతం పలికారు. అలాగే సాంఘిక గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. విభజన నష్టాన్ని పూడ్చాలంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వడం ఒక్కటే పరిష్కారమని అన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అనిల్ కుమార్ రెడ్డి ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించడం లేదన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, ప్రశాసన్ నగర్, నల్గొండ, కాకినాడలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలపై 6 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ కుకట్పల్లి బస్టాప్ దగ్గర బీజేపీ నేతలు సంతకాలు సేకరించారు. అనంతరం ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయ సాయం చేస్తానని అసదుద్దీన్ మాట్లాడటంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారాయన. ఈ నెల 25న పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నరేష్ కుమార్ రెడ్డి. గతంలో మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. శ్రీశైలం డ్యాంకు స్వల్ప స్థాయిలో నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ఇప్పుడిప్పుడే నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 23.7 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వరద నీరు రాకపోవడంతో శ్రీశైలం డ్యాం పూర్తిగా కళ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. నీటి ప్రవాహం ఇలాగే సాగితే పుష్కరాల సమయానికి నీటి మట్టం కొంత పెరగవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.